పని వాళ్ళు విస్తారంగా కనబడుతున్నారు కానీ పని చేసేది మాత్రం కొంతమందే. అలాగే బైబిల్ పట్టుకుని వచ్చేస్తున్నారు చాలామంది. కొడవలు పట్టుకుని వచ్చినట్లుగా బైబిల్ పట్టుకుని వచ్చేస్తే వైట్ కాలర్ జాబ్, వెళ్ళి 2 ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? జీతం వచ్చేస్తుంది కదా అని అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ పనోళ్ళేనా? వీళ్ళందరూ ఆత్మలు రక్షిస్తున్నారా? వీళ్ళందరూ కోత కోస్తున్నారా? వీళ్ళందరూ ప్రభు కొరకు బ్రతుకుతున్నారా? లేదు. అంటే కొడవలు పట్టుకుని పని రాని వాళ్ళు కూడా ఎలా బయలుదేరిపోతున్నారో, బైబిల్ పట్టుకుని కూడా పని వాళ్ళగా, సేవకులుగా, బోధకులుగా, స్వార్థికులుగా చలామణి అయిపోతున్న వాళ్ళు లేరంటారా? ఇప్పుడు చెప్పండి, కోత విస్తారమే. చెప్పండి, మీకు ఇప్పుడు అర్థమైందా? బైబిల్ చెప్పిన మాట ఎప్పుడు కూడా వృధా మాత్రం పోదు. బైబిల్లో ఒక మాట లిఖించబడింది అని అంటే